Hi, hello, namaste. Welcome to JR TV. ఈ రోజు నేను కొంపల్లి కౌంటీ 3 గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ లో వచ్చాను. ఇది వచ్చేసరికి మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ లో ఉంది. మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ కి మనం ఇంతకు ముందు కూడా విజిట్ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ పరంగా అయితే చాలా చేంజెస్ వచ్చాయి. చాలా ఫాస్ట్ గా ఇట్స్ హార్డ్లీ 3 to 4 months గ్యాప్ లోనే మనకి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఇవాళ కస్టమర్ మేళా నడుస్తోంది. అది కవరేజ్ చేస్తూ మనం ఈ రోజు ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇమామ్ గారితో కలిసి మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్ గా మాట్లాడుకోవడం కోసం వచ్చేసాము. సార్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ జేఆర్ టీవీ. మేడం సార్ మనకి ఒక్కసారి బ్రీఫ్ గా మళ్ళీ ఒక్కసారి మన కొంపల్లి కౌంటీ 3 లొకేషన్ ఎక్కడ ఉంది ఒక్కసారి చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ నమస్తే. కొంపల్లి కౌంటీ 3 వెంచరు అయోధ్య జంక్షన్ కు ఒక 3 కిలోమీటర్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కు గ్రోత్ కార్డ్ ఆనుకొని మన 100 feet రోడ్ కు మేడ్చల్ మున్సిపాలిటీ లిమిట్ లో ఈ 18 acres ప్రాజెక్ట్ ఉందండి. ఓకే సార్, ఇది ఇప్పుడు 100 feet రోడ్ ఫేసింగ్ కదా మన ప్రాజెక్ట్. అవునండి. అయితే ఇప్పుడు ఈ 100 feet ఫేస్ రోడింగ్ ఎటువైపు వెళ్తుంది సార్? ఆ రెండు రోడ్స్ మీకు అయోధ్య జంక్షన్ నుంచి ఈ రోడ్ మళ్ళీ మేడ్చల్ మున్సిపాలిటీ కలుస్తుంది. రాయలపూర్ రోడ్ నుంచి 100 feet రోడ్ మనకు మేడ్చల్ మున్సిపాలిటీ కలుస్తుంది. ఆ వెంచర్ రోడ్ కు ఆనుకొని మన ప్రాజెక్ట్. అయితే మనకి ఇక్కడ నుంచి ఎగ్జిట్స్ చాలా నియర్ బై అని 2 ఎగ్జిట్స్ అండి. మనకు నర్సాపూర్ ఎగ్జిట్ ఒకటి, మేడ్చల్ ఎగ్జిట్ ఒకటి, 2 ఎగ్జిట్స్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. మనకి ఎగ్జిట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటాం? 3 kilometers అండి. మేడ్చల్ ఐటీ కొండలకాయ ఐటీ పార్క్ ఉంది కదా, అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ 3 kilometers వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ టోటల్ ఎక్స్టెంట్ ఎంత సార్? టోటల్ 18 acres ప్రాజెక్ట్ మేడం. ఇది 240 plots వస్తుంది. హెచ్ఎండి అండ్ హెచ్ఎండి విత్ రేరా అప్రూవ్. ఆల్రెడీ హెచ్ఎండి జూన్ లో వచ్చింది, రేరా ఏమో జూలై ఆగస్ట్ లో వచ్చింది. డెవలప్మెంట్స్ అయితే చాలా సూపర్ ఫాస్ట్ లో చేస్తున్నారు సార్. జనరల్ గా మాకు హెచ్ఎండి లేఅవుట్ జూన్ లో వచ్చింది మేడం. జూన్ జూలై ఆగస్ట్ అంతా వర్షాలు ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ మీరు చూసినంత 3 months డెవలప్మెంట్. విత్ ఇన్ 3 months లో మనం ఫైన్ లేఅవుట్ కూడా తీసుకొస్తాం. ఇది ఆల్ సీసీ రోడ్స్ అయిపోయినాయి, చిన్న వర్క్స్ నడుస్తున్నాయి, పార్క్ నడుస్తుంది. అవును, ఈవెన్ క్రికెట్ కూడా మొత్తం. అవునండి, క్రికెట్ నెట్ కూడా ఇస్తున్నాం. గేటెడ్ లేఅవుట్ లెక్క క్లబ్ హౌస్ ఇస్తున్నాము, క్రికెట్ నెట్ ఇస్తున్నాము, బ్యాడ్మింటన్ కోర్టు, ప్లే ఏరియా ఇస్తున్నాము, కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఎల్డర్స్ ప్లే ఏరియా. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం ఇందులో విల్లాస్ అండ్ విల్లా ప్లాట్స్ అంటున్నాం కదా. అయితే సో ఇప్పుడు మనం విల్లాస్ అని అంటున్నాం కదా. సో విల్లాస్ ఏంటి సార్? దాని గురించి జనరల్ గా ఏంటంటే ఇది హెచ్ఎండి ప్లాటింగ్ లేఅవుట్ అండి. 18 acres హెచ్ఎండి ప్లాటింగ్ లేఅవుట్. దీంట్లో తీసుకున్న కస్టమర్స్ కు విల్లాస్ కూడా కట్టిస్తారు. ఆల్రెడీ మన దగ్గర ఒక 16 to 17 విల్లాస్ కూడా బుక్ అయినాయి. ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత విల్లాస్ కట్టారు. అయితే ఎంత వరకు మనకి విల్లాస్ వచ్చే ఛాన్స్ ఉంది? ఇందులో ఎన్ని విల్లాస్? 30 to 40 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడైతే మనకు 16 to 17 అయినాయి, ఇంకో 20 వరకు వస్తాము. అంటే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళకి మనం చెప్తున్నాం విత్ ఇన్ 1 year లో కట్టుకోవాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో. మేము మ్యాండేటరీ కొన్ని బుకింగ్ తీసుకున్నాం, ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం. అది ఫైనల్ రేట్ రాగానే స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే ఆ ఫైనల్ రేట్ అంటే ఒక 1-2 months పడుతుందా? లేదండి, 3 to 4 months లో ఫైనల్ రేట్ వస్తుంది. 3 to 4 months. అయితే ఇప్పుడు దాని కస్టమర్ విల్లా పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా, ఎంత ఎస్ఎఫ్టీ లో ఇస్తున్నారు? మనము 167 గజాలు 1800 సేఫ్టీ 6000 per square feet పెట్టామండి. నామినల్ ప్రైస్ అంటే డూప్లెక్స్ అవుతుంది. డూప్లెక్స్ జనరల్ గా ఇప్పుడు మా వెంచర్ కొంపల్లి కౌంటీ 3 విల్లా ప్రాజెక్ట్ ను నియర్ బై అవుటర్ రింగ్ లో చాలా విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్ ప్రైస్ చూసుకుంటే మా విల్లా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. అంటే మేము అయితే సార్ ఇప్పుడు మనకి ఓపెన్ ప్లాట్స్ కి అండ్ విల్లాస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లాంటివి బ్యాంక్ లోన్ ఇస్తారండి. విల్లాకి అయితే 70% బ్యాంక్ లోన్ వస్తుంది. ప్లాటింగ్ కూడా ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంక్ అప్రూవల్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అప్రూవల్ ఉంది. అంటే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయా? అదే హెచ్డిఎఫ్సి అండ్ ఐడిబిఐ 2 బ్యాంక్స్ అప్రూవల్ చేస్తున్నాయి. మనము ఫండింగ్ కూడా చేస్తున్నాం. ఓకే, ఓపెన్ ప్లాట్స్ కి మనకి లోన్, ఓపెన్ ల్యాండ్ కూడా వస్తుంది. ఓపెన్ ల్యాండ్ ప్లస్ విల్లా కూడా వస్తుంది. ఓకే, అయితే గ్రేటర్ ఇన్ఫ్రా ఈ మధ్య కాలంలో ఎక్కువ మటుకు ప్రాజెక్ట్స్ ఎంతసేపు మేడ్చల్, కొంపల్లి సరౌండింగ్స్ లోనే చేస్తున్నారు. దాదాపు ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సరౌండింగ్ ఏరియాస్. ఈ ఏరియాలో 3 ప్రాజెక్టులు చేసామండి. అవుటర్ రింగ్ రోడ్ బేస్ మీద ప్రాజెక్ట్ చేసాం. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ కి ఏంటంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ కు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అప్రిషియేట్ అయితే చేస్తున్నాం. మనం తీసుకున్న ప్రతి వెంచర్, బాంబే హైవే కూడా 5 వెంచర్లు ఇచ్చాం. గ్లోబల్ సిటీ పేరుతో ఉంటాయి. గ్లోబల్ సిటీ 1 to 5 వెంచర్స్ అయిపోయినాయి. అక్కడ అది ఫైనల్ రేట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే నియర్ బై ఎందుకు చేస్తున్నాం అంటే కస్టమర్ కి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అప్రిషియేట్ వస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రీసేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అప్పుడే నియర్ బై దూరం కాకుండా కస్టమర్ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్ ఫ్యూచర్ లో పిల్లల కొరకు, వాళ్ళ మనవల కొరకు అమ్ముతారు. మా వెంచర్ లో తీసుకున్న వాళ్ళు 70 years పర్సన్ తీసుకున్నా గానీ అతనే ఎంజాయ్ చేయొచ్చు మన ప్రాజెక్ట్ లో. ఇతనే విత్ ఇన్ 2 years లో రీసేల్ చేసుకోవచ్చు, లైక్ గోల్డ్ టైప్ లో. అందుకని మనం సెలెక్ట్ ల్యాండ్ కూడా మనకు నియర్ బై ఉంది, అందుకని ఇక్కడ తీసుకో. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మనకి లొకేషన్స్, డెవలప్మెంట్స్ ఓకే సార్. అయితే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో అప్రిషియేట్ అవ్వడానికి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటండి, ఇప్పుడు ఏరియాలో అప్రిషియేషన్ అంటే ప్యారడైజ్ కు మన వెంచర్ 21 kilometers ఉంది.
దొలార్దానికి గుడ్లపోచంపల్లి దొలార్దానికి 7 కిలోమీటర్లు ఉంది. ఓకే. ఆ రూట్ లో వచ్చినప్పుడు పామెడస్ 10-12 కోట్ల విల్లాస్ ఉన్నాయి, ప్లస్ అయోధ్య జంక్షన్ తర్వాత మన సాకెట్ విల్లాస్ ఉన్నాయి, అన్ని విల్లాసే. అవుట్ రింగ్ రోడ్ ఇన్సైడ్ అన్ని విల్లాసే. హైలీ అప్రిషియేషన్ అయి ఉంది. అక్కడి నుంచి మన వెంచర్ 1 కిలోమీటర్ దూరం ఉంది. అవుట్ రింగ్ రోడ్ గ్రోత్ కార్డ్ 1 కిలోమీటర్ ఆనుకొని ఉంది మనం. అందుకని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 100% అప్రిషియేట్. ఎందుకంటే సిటీకి దగ్గర, సిటీకి దూరం ఉంటే అనుకోవచ్చు మనము. ఆల్రెడీ సిటీకి అడ్జస్టెంట్ ఉంది కాబట్టి 100% అప్రిషియేట్ రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫ్యూచర్ లో రాబోయే ఐటీ కంపెనీస్ అవుటర్ రింగ్ రోడ్ 2 గ్రోత్ కార్డ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. అంటే ఎలాంటి ఐటీ కంపెనీస్ ప్రపోజల్ ఉంది? అంటే మనం గవర్నమెంట్ కోట్లక ఐటీ గేట్వే అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేశారు. అది వస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. అది కాకుండా కానీ మనకు హైటెక్ సిటీ ఇక్కడ నుంచి మనకు 30 minutes డ్రైవ్, ప్లస్ 2 ఎగ్జిట్స్ కి దగ్గర మధ్యలో నర్సాపూర్ ఎగ్జిట్ ప్లస్ మేడ్చల్ ఎగ్జిట్ కు మధ్యలో మన ప్రాజెక్టు అవుటర్ రింగ్ గ్రోత్ కార్డ్ అనుకుంది కాబట్టి 100% అప్రిషియేట్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే మన గచ్చిబౌలి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది సార్? 30 minutes డ్రైవ్ అండి. 30 kilometers ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ రోజు ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నది పెద్ద హబ్, కోకాపేట న్యూ పోలీస్. అది మనకు 30 minutes డ్రైవ్ లో మనం వెళ్ళొచ్చు. ఇది ఎగ్జిట్ నర్సాపూర్ దగ్గర. అయితే సరే మన ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎంత వరకు? మినిమం సైజ్ 167 గజాలండి. 200 గజాలు ఉంది. కార్నర్స్ ప్లాట్ అయితే 267 ఉన్నది. ప్లస్ కమర్షియల్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి 300 గజాలు. అలా మినిమం సైజ్ 167 square yards నుంచి స్టార్ట్ అయింది. అయితే కమర్షియల్ కి రెసిడెన్షియల్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సేమ్ అండి. 60 feet రోడ్ ప్లస్ లోపల 40-30 feet రోడ్స్ ఉన్నాయి. ప్రైజింగ్ అన్నది కమర్షియల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే మామూలుగా పేమెంట్ స్ట్రక్చర్ లో ఎంత టైం ఇస్తారు సార్? మనం 30 days ఇస్తున్నాం అండి. ఆల్రెడీ మనకు బ్యాంక్ అప్రూవల్ ఉంది, ప్లస్ రేరా అప్రూవల్ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ఎవరైనా కట్టుకుని విత్ ఇన్ 1 day లో కూడా మనం రిజిస్టర్ చేస్తాము. లేదనుకుంటే మనం ప్రాసెస్ లో 30 to 45 days టైం ఇస్తాం. సో విన్నారు కదా వ్యూవర్స్, కొంపల్లి కౌంటీ 3 డెవలప్మెంట్స్, ప్రైజింగ్స్, విల్లాస్ గురించి. సో మీరేమైనా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక హరి అప్ గైస్, ఎందుకంటే చాలా లిమిటెడ్ ప్లాట్స్ ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా సైట్ విజిట్ చేయాలనుకున్నా మీకు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి. ఇమామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.